సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్ ట్యాక్స్ పాలసీ పేరుతో రేవంత్ సర్కార్ భారీగా వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇప్పటికే హెటరో నుంచి 300 కోట్ల దాకా రేవంత్కు ముట్టాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించిన భూములను తమ ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం మీడియాకు తెలియజేశారు. నగరంలో బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డికి చెందిన హెటరో కంపెనీకి గత ప్రభుత్వం 15 ఎకరాల భూమిని 30 సంవత్సరాల లీజుకు అప్పగించిందని తెలిపారు. 1500 కోట్ల విలువ చేసే భూమిని ఎకరాకు 2 లక్షల చొప్పున లీజుకు ఇచ్చిందన్నారు. ఈలోపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీవో 12 ప్రకారం లీజ్ క్యాన్సిల్ చేశారని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. అయితే కొన్ని రోజులకు జీవో 37 పేరుతో మరోసారి ఆ భూమిని హెటరోకి రేవంత్ సర్కార్ కేటాయించిందన్నారు. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి సుమారు 50 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, అయినా 15 లక్షల రూపాయలకు కేటాయించారని పేర్కొన్నారు. ఈ మొత్తం లావాదేవీల్లో 300 కోట్లను హెటరో నుంచి రేవంత్ రెడ్డి తీసుకున్నారని, ఆ డబ్బును ఢిల్లీకి పంపారని ఆరోపించారు. బీఆర్ఎస్ లొసుగులను తన సెటిల్మెంట్స్ కు రేవంత్ రెడ్డి వినియోగించుకుంటున్నారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరాన్ని సీబీఐకి అప్పగించకపోవడం వెనుక ఉన్న కారణం ఇదే అన్నారు. మరికొన్ని రోజుల్లో ఆధారాలతో సహా మరొక అంశాన్ని బయటపెడతా అన్నారు మహేశ్వర్ రెడ్డి. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లిన నాయకులు నీ వంతుకు రేటెంత రెడ్డి అని అడుగుతున్నారని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. రేటెంత రెడ్డిది, రేట్ ఎవరు ఫిక్స్ చేస్తున్నారో తెలియదన్నారు. కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయని, రేవంత్ ట్యాక్స్, భట్టి ట్యాక్స్ ఎక్కువయ్యాయని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.